వెల్కమ్ టు ఐసెటెక్ అండి. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ నుంచి వైజాగ్ టెక్ హబ్ అనే ఒక యాప్ అన్నది ప్లే స్టోర్లోని అలాగే యాప్ స్టోర్లోని పెట్టడం జరిగిందండి. సో ఆ యాప్లో మన వీడియో కంటెంట్ మొత్తం కూడా యాప్లో పెట్టడం జరిగింది. మీరు ఇండివిజువల్ సబ్జెక్టులు కానీ అలాగే కొన్ని కోర్సులకు సంబంధించిన కోర్సులు కూడా పెట్టడం జరిగిందని మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేసుకుని మీరు చూడొచ్చు. అలాగే కొద్ది ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుందండి. ఈ ఎగ్జామ్స్కి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్ని ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్లో అంటే ఎగ్జామ్ రాస్తే మీకు ఏ విధమైన ఇంటర్ఫియరెన్స్ ఉంటుందో ఆ విధంగా అందులో కూడా మీకు ఉంటుందండి. మీరు ఫ్రీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అలాగే వీక్లీ టెస్టులు కూడా ఉన్నాయండి. ఆ టెస్టులు మీరు అక్కడి నుంచి రాసుకోవచ్చు అనమాట. జస్ట్ మీరు ఏం లేదండి, పేమెంట్ ఏం చేయవలసిన వద్ద టెస్ట్లకి ఆన్లైన్లో ఫ్రీగానే మీరు రాసుకోవచ్చు. యాప్ తాలూకా లింక్ అనేది కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు ఈ చిన్న వీడియోలో రెసిస్టెన్స్ కలర్ కోడింగ్ గురించి డిస్కస్ చేద్దామండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్య మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో వీటి మీద క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది అనమాట. అంటే ఏం లేదు, మీకు ఒక రెజిస్టర్ ఇస్తారనమాట. ఒక రెజిస్టర్ ఉంటుంది. ఆ రెజిస్టర్కి ఏంటంటే డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. కలర్ కోడింగ్ ఇస్తారు. ఇలా బ్లూ అని, రెడ్ అని, ఇలా బ్లాక్ అని, ఇలాగా మనకి ఏవైతే కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ మనకు ఉంటాయండి అందులో మీరు చూస్తే. సో దాని నుంచి మనం రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సో దీనికి ఒక థియరీ ఉందండి. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, రెసిస్టెన్స్ యొక్క వాల్యూస్ అనేవి మనం అలాగే వాటి తాలూకు కలర్ కోడింగ్ ద్వారా మనం నిర్ణయిస్తామండి. చూడగానే ఆ విధంగా చెప్పొచ్చు. సో దీని కలర్ కోడింగ్స్ వాల్యూస్ ఏంటంటే మీరు చూసినట్లయితే చూడండి, కలర్ కోడింగ్ బ్లాక్ నలుపు ఉంటే దాని నెంబరు 0 అండి. అలాగే గోధుమ కలర్ అంటే బ్రౌన్ కలర్ ఉంటే దాని వాల్యూ 1 అనమాట. నెక్స్ట్ ఎరుపు రంగు ఉంటే దాని వాల్యూ 2. అలాగే నారింజ రంగు దాని వాల్యూ 3. పసుపు రంగు దాని వాల్యూ 4 అంటే ఎల్లో. గ్రీను 5, నీలం బ్లూ 6, వైలెట్ ఉదా రంగు దాని వాల్యూ 7. అలాగే బూడిద రంగు దాని వాల్యూ 8, గ్రే కలరు 8, వైట్ కలరు 9, గోల్డ్ సిల్వరు ఏమి రంగు లేకపోతే ఇవి ఏంటంటే టాలరెన్స్ అనమాట. అంటే ఒక వాల్యూకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఓం ఉందనుకోండి, ఎగ్జాక్ట్గా 10 ఓం అని చెప్పలేమండి. 10 ఓంకి ±5% ఇస్తారు. అంటే 10 ఓంకి 5% ఎక్కువ ఉండొచ్చు, 5% తక్కువ ఉండొచ్చు. ఈ విధంగా ఉంటుందండి. సో 5% అంటే అర్థం ఏంటండి, 10 ఓంలో 10 × 5/100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతంటే 11 10 10 అంటే 0.5. అంటే ఇది మనకి 10.5 ఓమ్స్ అన్నా ఉండొచ్చు, లేదా 9.5 ఓమ్స్ అన్నా ఉండొచ్చు. 10కి +0.5 అని ఉండొచ్చు, -0.5 అని ఉండొచ్చు. అలాగే ఈచ్ రంగుకి మల్టిప్లైర్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ ఉందనుకోండి, దాని కొనుక్కో 10^0 అనమాట, మల్టిప్లైర్ 0. అలాగే బ్రౌన్ ఉంటే మల్టిప్లైర్ 10^1. అలాగే రెడ్ ఉంటే 10^2. ఇది ఎక్కడ వస్తుందంటే మనకి డిజిట్లు ఉంటాయండి. మనం ప్రతి రెజిస్టర్కి ఉన్న కలర్ కోడింగ్ ప్రకారం ఫస్ట్ కలరు, సెకండ్ కలర్, థర్డ్ కలర్ తీసుకుంటామండి. లాస్ట్లో మనకి ఆ రెజిస్టర్కి లాస్ట్లోని గోల్డ్ ఉంటే టాలరెన్స్ 5%, సిల్వర్ ఉంటే 10%, ఏమీ లేకపోతే 20% తీసుకుని మనం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తామండి. సో దీన్ని షార్ట్కట్లో మీకు తెలియాలంటే మనం గుర్తుపెట్టుకోవాలి కదండి. ఫస్ట్ బ్లాక్, బ్రౌను, రెడ్, ఆరెంజ్, ఎల్లో అని గుర్తుపెట్టుకోవాలి కదా. దీనికి ఒక షార్ట్కట్ కూడా ఉంటుందండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఈ బ్లాక్లోంచి బి తీసుకుంటాము. బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్లోంచి బి, బ్రౌన్లోంచి మళ్ళీ బి, రెడ్లోంచి ఆర్, ఆరెంజ్లోంచి ఓ, ఎల్లోలోంచి వై, జీ నుంచి గ్రీన్, బ్లూ నుంచి బి, గ్రీన్ నుంచి జీ, అలాగే వైలెట్ నుంచి వి, గ్రే నుంచి గ్రే, డబ్ల్యూ నుంచి వైట్. సో ఈ వర్డ్స్ అన్ని మనం తీసుకుంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అండి, బి, బ్లాకు, బ్రౌను, ఆర్ఓవై చూడండి, ROY GBVGW. దీన్ని ఏమని రాస్తారంటే బీబీ రాయ్ అనే ఒక ఆయన ఉన్నాడు. గ్రేట్ బ్రిటన్, వి అంటే వెరీ, గుడ్, జీ అంటే గుడ్ వైఫ్ అనమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. అంటే ఈజీ, జస్ట్ మెమొరీ మ్యాపింగ్ అండి. బీబీ రాయ్, గ్రేట్ బ్రిటన్, వెరీ గుడ్ వైఫ్ అనమాట. సో దాని ప్రకారం బీబీ అంటే బ్లాక్, బ్రౌన్ అంటే బ్లాక్ అంటే 0,
బ్రౌన్ అంటే 1, రెడ్ అంటే 2, ఆరెంజ్ అంటే 3, ఎల్లో అంటే 4, గ్రీన్ అంటే 5, నెక్స్ట్ బ్లూ అంటే 6, వైలెట్ అంటే 7, గ్రే అంటే 8, వైట్ అంటే 9 అనమాట. ఇవి కలర్ కోడ్స్ అండి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అయితే ఇప్పుడు ఈ కలర్ కోడ్ ఎలాగ అప్లై చేయాలంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఫస్ట్ ఒక రెజిస్టర్కి 4 బ్యాండ్లు ఇస్తారంటే 4 కలర్స్ ఇస్తాడు. కలర్ 1, కలర్ 2, కలర్ 3, కలర్ 4. ఫస్ట్ కలర్ అన్నది మనం మొదటి అంకె కింద తీసుకోవాలి. ఫస్ట్ ఏదైతే కలర్ ఉందో అది మొదటి అంకె కింద తీసుకో. ఇదొక కలర్ అనుకుందాం. 2, 3, 4 కలర్లు ఉంటే ఫస్ట్ కలరు మొదటి అంకె కింద తీసుకోవాలి. రెండో కలరు రెండో అంకె కింద తీసుకోవాలండి. ఇది ఒక డిజిట్, ఇది ఒక డిజిట్ కింద తీసుకుంటాం. ఈ మూడో రంగు అనేది మల్టిప్లైర్ తీసుకోవాలండి. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రతిదాని మల్టిప్లైర్ చెప్పాను చూసారా, ఇక్కడ 3 10^3 ఉంది. అలాగా మూడో రంగు అనేది మనకి దాని తాలూకు మల్టిప్లైర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాబ్లం చెప్తాను, నెక్స్ట్ అర్థమవుతుంది. 4వది టాలరెన్స్ అంటే గోల్డ్ ఉంటే 5, సిల్వర్ ఉంటే 10, ఏమీ లేకపోతే 20 అనమాట. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ కలర్ బ్రౌన్ ఉంది, నెక్స్ట్ కలర్ బ్లాక్, మూడో కలర్ రెడ్, 4 కలర్ గోల్డ్ ఇచ్చారు. ఫస్ట్ బ్రౌన్ అంటే ఎంత అండి? 1. సో మీకు రిజిస్టర్లో ఈ కలర్స్ ఉంటాయండి, బ్యాండ్స్. ఇలాగ మనకి రిజిస్టర్లో ఇలా బ్యాండ్స్ రూపంలో వాటి తాలూకు ఒక్కొక్క కలర్ ఉంటుందండి. ఇలా ఉంటాయి అనమాట బ్యాండ్స్. ఈ రిజిస్టర్ అనుకోండి, ఇదొక కలర్ ఇస్తాడు, ఇదొక కలర్ ఇస్తాడు, ఇదొక కలర్ రిజిస్టర్ ఇలా ఉంటుంది అనమాట. లాస్ట్ కలర్ ఏంటంటే టాలరెన్స్. ఫస్ట్ కలర్ ప్రకారం బ్రౌన్ అంటే ఎంత అండి? 1. నెక్స్ట్ బ్లాక్ అంటే చూడండి, బ్లాక్ అంటే 0. ఇక్కడ రెడ్ అంటే మన వాల్యూ ఎంత అండి? చూడండి 2, బీబీ రాయ్ కదండి, వాల్యూ ఎంత? బి రాయ్. రెడ్ అంటే 2 కాబట్టి ఇక్కడ 2 సున్నాలు 10² అని చూడండి, మల్టిప్లైర్ 10² ఇచ్చాము. ఒకవేళ మీకు 10² మల్టిప్లైర్ గుర్తు లేకపోతే 2 ఉంది కాబట్టి జస్ట్ 2 సున్నాలు పెట్టేస్తారు. 2 ఉంది కాబట్టి 2 సున్నాలు పెట్టేస్తారు అంతే. ప్లస్ ఆర్ మైనస్ ఎంత అండి? 5%. అది. సో చాలా సింపుల్ అండి. ఫస్ట్ డిజిట్లో ఫస్ట్ పెడతారు, రెండో డిజిట్లో 2 పెడతారు, మూడో డిజిట్ ఏంటి? మూడో డిజిట్ రెడ్ అంటే 2 కాబట్టి 10² అంటే 100, ప్లస్ ఆర్ మైనస్ 5% అంటే ఎంత అవుతుందండి? 1000 ప్లస్ ఆర్ మైనస్ 5%. ఇదండి, అంటే 1 కిలో ఓం ప్లస్ ఆర్ మైనస్ 5%. ఈ విధంగా చేయాలి ఫ్రెండ్స్. అర్థమైంది కదండి? ఫస్ట్ డిజిట్, రెండో కలర్ రెండో డిజిట్ ఇంటూ మూడో కలర్ మల్టిప్లేయర్. మూడో కలర్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆరెంజ్ వచ్చింది అనుకోండి, 10^3 అంటే ఆరెంజ్ 3 కాబట్టి 10^3 అంటే ఎంతండి? 1000 వేస్తారు. పసుపు వచ్చింది అనుకో 10^4 అంటే ఒక పక్కన 4 సున్నాలు పెట్టేస్తారు. అలాగనమాట ప్రతిదీ ఈ ఫార్ములా ఇది బేస్ చేసుకుని, ఒకవేళ మీకు మల్టిప్లేయర్ అనే ఐడియా రాకపోతే ఎన్ని కలర్లు ఉన్నాయో ఇంటూ ఆ అమౌంట్ దాని తాలూకా నెంబర్ వేసేటివేనండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ ఉందనుకోండి, బ్లూ అంటే 6 కదా, 6, సో 10^6 అనమాట. ఫ్రెండ్స్ ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. మనకి ఎల్లో కలరు, వైలెట్, ఆరెంజ్, గోల్డ్ అనే కలర్ ఇచ్చారండి. దీని తాలూకు రిజిస్టర్ ఎంత అంటే చూడండి, ఎల్లో అంటే ఎంత అండి? మనకి వాల్యూ 4 అనమాట, 4 వేస్తారు. వైలెట్ అంటే 7 కాబట్టి 7 వేస్తారు. ఇంటూ ఆరెంజ్ అంటే ఎంత? మనకి బీబీ రాయ్ అంటే 0, 1, 2, 3 అనమాట. 3 కాబట్టి 10^3 10^3 ప్లస్ ఆర్ మైనస్ గోల్డ్ ఎంత అండి? 5%. అంటే దీని వాల్యూ ఎంత అవుద్ది? 47 కిలో ఓం ప్లస్ ఆర్ మైనస్ 5%. ఈ విధంగా చేయాలండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది కలర్ కోడింగ్ బ్రౌను, బ్లాక్, ఎల్లో, గోల్డ్ ఇచ్చారు. బ్రౌన్ అంటే మనకు తెలుసు వాల్యూ 1, బ్లాక్ అంటే 0, ఎల్లో అంటే మనకి ఎంత అండి? చూడండి ఫ్రెండ్స్, ఇది రాసుకుంటే మీరు ఈజీగా చెప్పేస్తారండి. బి రాయ్. ఎల్లో అంటే ఎంత? 0, 1, 2, 3, 4. ఎల్లో అంటే 4 వచ్చింది కాబట్టి మనకి దీని మల్టిప్లై 10^4 అవుతుందండి. లేదు 10 కాబట్టి దీన్ని మీరు 4 సున్నాల కింద తీసేసుకోండి, లేకపోతే 1, 2, 3, 4 కింద కూడా తీసేసుకోండి, ఈజీ గుర్తుపెట్టుకోవడం కోసం. అలాగని ఈ 0 తీసుకెళ్ళి దానికి ఇంటూ చేసేకండి. మీరు మల్టిప్లేయర్ రూపంలో తీసుకుంటే 10^4 ఇంటూ చేయాలి, లేదనుకుంటే 4 సున్నాలు. సో ఫస్ట్ బి అంటే 1 కాబట్టి 1 వేసాము, బ్లాక్ అంటే 0 కాబట్టి 0 వేసాము. నెక్స్ట్ ఎల్లో అంటే 4 సున్నాలు కాబట్టి దీనికి ఇంటూ 10^4 అనొచ్చు, లేదా
10 తర్వాత 1 2 3 4 సున్నాలు 2 ఒకటే కదండి. 10⁴ ఇంటూ 10 అన్న ఒకటే, లేదా 10 పక్కన 1 2 3 4 జీరోస్ అన్న ఒకటే. ప్లస్ ఆర్ మైనస్ గోల్డ్ అంటే 5%. ఇదేమవుతుందండి 100K ప్లస్ ఆర్ మైనస్ 5%. ఫ్రెండ్స్ మీకు మూడో డిజిట్ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉంటే 4 సున్నాలు అయ్యండి, లేదా 10⁴ అయ్యండి. మీకు ఆల్రెడీ చెప్పాను అందుకే మల్టీప్లేయర్ అని కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ వీడియో పాజ్ చేసుకొని మీరు చూసుకున్నట్లయితే ఎల్లో ఉంది కదా, ఎల్లో అంటే మల్టీప్లేయర్ 10⁴. 4 ఉంది కాబట్టి 10⁴ అయిందండి. ఇక్కడ 5 ఉంది కాబట్టి 10⁵ అయింది. మల్టీప్లేయర్ మూడో డిజిట్ ఎప్పుడు కూడా మల్టీప్లేయర్. ఒకవేళ మల్టీప్లేయర్ కింద తీసుకుంటే ఇంటూ వేయండి, లేదనుకుంటే అన్ని సున్నాలు ఆ ప్లేస్లో మీరు సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మల్టీప్లేయర్ అని వేయకుండా 10 వచ్చిందండి, 10 వచ్చింది, కలర్ కోడింగ్ అన్నది 10 వచ్చింది, ఇంటూ 10⁻³ అనుకోండి. అంటే 10⁻³ అంటే 1000. 10⁻³ 1000 అంటే ఏంది, నారింజ అంటే ఆరెంజ్ కలర్ ఉంది. మీరు అలా కాకుండా 10 ఇంటూ 3 సున్నాలని ఇచ్చారనుకోండి, ఇంటూ 3 సున్నాలు అంటే 0 అయిపోతుంది దీని వాల్యూ. ఇంటూ 3 సున్నాలు అంటే 0 అయిపోతుంది. సో మల్టీప్లేయర్ చేసినప్పుడు 10⁻³ అని తీసుకుంటారు, లేదంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయండి 1 2 3, అప్పుడు 10K అవుతుంది అనమాట. సో ఈ విధంగా చేయాలండి. ఎగ్జామ్లో చాలాసార్లు మనకు అడుగుతున్నారు. మీకు రియల్గా ఇది ల్యాబొరేటరీలో, ఎలక్ట్రానిక్స్ ల్యాబొరేటరీలో చాలా బాగా యూజ్ అవుతుందండి. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇవి 3 ఫిగర్లు ఇచ్చానండి. ఫిగర్ నెంబర్ 1 ఇది, ఫిగర్ నెంబర్ 2, ఫిగర్ నెంబర్ 3 అండి. ఈ విధంగా ఉంటాయండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాబ్లో చేస్తున్నప్పుడు మీకు రెసిస్టర్ కావాలి, మీకు వాల్యూ డైరెక్ట్గా ఉండదండి, మీ దగ్గర మల్టీమీటర్ లేదు. సో అప్పుడు మన దగ్గర ఉన్న రెసిస్టర్లో ఏ వాల్యూ ఎంత అనేది ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక రెసిస్టర్ అనుకోండి. ఇప్పుడు ఈ రెసిస్టర్లో కలర్ బ్యాండ్స్ అనేవి ఈ విధంగా ఇస్తారండి. ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక ఫస్ట్ కలర్ బ్యాండ్, ఇది రెండోది, ఇది మూడోది, ఇది 4వ బ్యాండ్లో ఉన్న టాలరెన్స్ అనమాట. ఫస్ట్ ఇది ఏముందండి, బ్రౌన్ కలర్ ఉంది, రెండోది బ్లాక్ కలర్ ఉంది, మళ్ళీ అగైన్ మూడోది బ్రౌన్ కలర్ ఉంది. సో ఇప్పుడు దీని తాలూకు వాల్యూ ఎంత అవుతుందండి, మనకు తెలుసు బ్రౌన్ అంటే 1 కదండి, సో 1 వేస్తారు. బ్లాక్ అంటే 0 ఇంటూ బ్రౌన్ అంటే మల్టిప్లేయర్ ఇంటూ 10⁻1 అంతే కదండి. బ్రౌన్ అంటే 1 కాబట్టి ఇంటూ 10⁻1. సో ఇదంతా అండి 100 ohms. లేదు ఇంకా మీకు సింపుల్ కావాలంటే ఫస్ట్ బ్రౌన్ ఉంది, బ్రౌన్ అంటే 1 కాబట్టి 1 వేసాము, బ్లాక్ 0 కాబట్టి 0 వేసాము, ఇంటూ మళ్ళీ బ్రౌన్ అంటే 1 కాబట్టి 1 సున్నా పెడతారు. ఇక్కడ ఇంటూ చేయకూడదు, డిజిట్లో ప్లేస్ చేయాలి. ఒకవేళ మల్టీప్లేయర్ కింద చేస్తే ఇంటూ, డిజిట్లో అయితే డైరెక్ట్గా వేసుకోండి, చాలా ఈజీ అండి. ప్లస్ ఆర్ మైనస్ గోల్డ్ అంటే 5% కాబట్టి 5% వేస్తాను. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు ఈ కలర్ చూడండి. ఫస్ట్ కలర్ ఏముంది, ఫస్ట్ కలర్ రెడ్ ఉంది, రెండో కలర్ రెడ్ ఉంది, మూడో కలరు బ్రౌన్ ఉంది. రెడ్ అంటే ఏంటండి 0 1 2 బీబీ రాయ్ కదండి, 0 1 2 అంటే 2 వచ్చింది, మళ్ళీ రెడ్ కాబట్టి మళ్ళా 2 వచ్చింది. ఇంటూ మల్టీప్లేయర్ కింద తీసుకుంటే ఇంటూ 10⁻1 లేదా 22 మనకి మూడోది వాల్యూ బ్రౌన్ వచ్చింది కాబట్టి బ్రౌన్ అంటే వాల్యూ ఎంత అండి మనకి 1, అందుకు 1 సున్నా వేస్తారు, 1 సున్నా. ప్లస్ ఆర్ మైనస్ అగైన్ ఇక్కడ కూడా గోల్డ్ కాబట్టి మనకి 5%. ఈ విధంగా చేయాలండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కలర్ కోడింగ్ ఇది ఎల్లో ఉంది, ఎల్లో అంటే మనకు 4 కాబట్టి 4 వేస్తాం. రెండోది వైలెట్ ఉంది, వైలెట్ అంటే 7 కాబట్టి 7 వేస్తాం. మూడోది ఎంత అండి రెడ్ అంటే ఏంటంటే రెడ్ వాల్యూ ఎంత, బీబీ రాయ్ అంటే 2, రెడ్ వాల్యూ 2 కాబట్టి మీరు 2 సున్నాలన్నా వేయచ్చు, లేదా 47 ఇంటూ 10² అన్న ఇవ్వచ్చు. ప్లస్ ఆర్ మైనస్ 5%. ఇది ఎంత అవుతుందండి 4700 ప్లస్ ఆర్ మైనస్ 5% అంటే 4.7 కిలో ఓం ప్లస్ ఆర్ మైనస్ 5%. ఫ్రెండ్స్ ఈ విధంగా చేయాలండి. ఫ్రెండ్స్ ఇక్కడితో నేను వీడియో క్లోజ్ చేస్తున్నానండి. ఫ్రెండ్స్ ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ తరపు నుంచి వైజాగ్ టెక్ అనే యాప్ ఒకటి చేయడం జరిగిందండి. అందులో వీడియో కంటెంట్ మ్యాక్సిమం అంతా అందులో అప్లోడ్ చేస్తున్నాము. కొన్ని కోర్సెస్ కూడా ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయండి. మీరు చూసుకున్నట్లయితే ఆంధ్రాకి కానీ తెలంగాణకు కానీ జేఎల్ఎంకి సంబంధించిన కోర్స్ అని మొత్తం పెట్టడం జరిగింది. అలాగే కొన్ని ఇండివిజువల్ సబ్జెక్టులు అండి, మీరు ట్రాన్స్ఫార్మర్స్ గురించి కానీ డీసీ మిషన్స్ గురించి కానీ ఇండివిజువల్గా మీకు ఆ సబ్జెక్ట్ గురించి తెలియాలనుకుంటే వాటికి సంబంధించిన కోర్సులు కూడా ఉన్నాయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేయండి. అందులో కొంత ఫ్రీ కంటెంట్ కూడా ఉంది. మీరు కావాలంటే ఆ ఫ్రీ కంటెంట్ ఏవైతే ఆబ్జెక్టివ్ కోర్సెస్ ఉన్నాయి మీరు అక్కడి నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.